శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఏ శుభకార్యాలు నిర్వహించుకున్నా మనకి ఆ శుభకార్యాలకు ఆటంకాలు కలిగించేవి మూఢములు, అలాగే కత్తెరలో మనకి 2 కత్తెరలు అయితే ఉంటాయి. నిజ కత్తెరి, టొల్లు కత్తెరి. అసలు ఈ కత్తెరలు అంటే ఏమిటి? ఈ కత్తెరలు మనకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, ఇంకా ఈ కత్తెరలలో మనం చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మూఢములు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తున్నాయి అనేది వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. అసలు ఈ కర్తరి అంటే ఏమిటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. సూర్యుడు ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమణ అయితే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినది మొదలు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు ఉన్న మధ్య సమయాన్ని కర్తరి అని అంటారు. అంటే భరణి నక్షత్రంలో 3-4 పాదాలు, ఇంకా కృత్తికా నక్షత్రం 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, ఈ 7 పాదాలు ఉన్న కాలాన్ని కర్తరి అని పిలుస్తారు. కర్తరి అంటే వాడుక భాషలో కత్తెర అని అర్థం. సాధారణంగా మనకి ఈ కత్తెరలు 2 విధాలుగా అయితే ఏర్పడతాయి. డొల్లు కత్తెరి, నిజ కత్తెరి. డొల్లు కత్తెరిని చిన్న కత్తెర అని, ఇంకా నిజ కత్తెరని పెద్ద కత్తెర లేదా వాస్తు కత్తెర అని పిలుస్తారు. సూర్యుడు భరణి నక్షత్రంలో 3-4 పాదాలలో ఉన్న కాలాన్ని డొల్లు కత్తెరి లేదా చిన్న కత్తెరి అని పిలుస్తారు. ఇంకా సూర్యుడు కృత్తిక మొదటి పాదంలో ప్రవేశించింది మొదలు డొల్లు కత్తెరి ముగిసి నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుంది. ఇంకా సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించింది మొదలు మనకి పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి అనేది త్యాగం అవుతుంది. ముఖ్యంగా ఈ కత్తెరి సమయంలో కర్ర, రాయి, మట్టితో చేసే పనులు వద్దు అంటారు. ఎందుకంటే కర్షక కార్మికులను దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో వడగాల్పుల నుండి రక్షించుటకై ఈ పనులు చెయ్యకూడదు అని అంటారు. అయితే మనకి 2025 సంవత్సరంలో ఈ కత్తెరలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా చిన్న కత్తెర ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి 2025 మే 4 ఆదివారం సాయంత్రం 6:44 ప్రారంభమయ్యి 2025 మే 11 ఆదివారం చతుర్దశి తిథి సాయంత్రం 5:31 మనకి ఈ చిన్న కత్తెరి అంటే డొల్లు కత్తెరి అనేది ముగుస్తుంది. ఇంకా మనకి పెద్ద కత్తెరి డొల్లు కత్తెరి ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. అంటే 2025 మే 11 ఆదివారం సాయంత్రం 5:31 పెద్ద కత్తెర ప్రారంభమయ్యి 2025 మే 28 బుధవారం విద్యా తిథి రాత్రి 1:28 పెద్ద కత్తెర అనేది త్యాగం అవుతుంది. మనకి ఆల్మోస్ట్ గా ఈ మే నెల అంతా కూడా ఈ కత్తెర అయితే ఉంటుందండి. అంటే 25 రోజులు మనకి ఈ కత్తెర అయితే ఉంది. ఈ కత్తెర సమయంలో మనం కొన్ని పనులు అయితే అస్సలు చేయకూడదండి. కత్తెర సమయంలో చేయకూడని పనులు ఏమిటి, ఇంకా చేయవలసిన పనులు ఏమిటనేవి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కత్తెర ఉన్న సమయంలో నూతన గృహారంభం, గృహప్రవేశం, ఇంకా శంకుస్థాపన వంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. ఇంకా కర్ర, మట్టి, రాయి ఉపయోగించి ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు, ఇంకా ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కూడా చేయకూడదు. అలాగే పాత గృహాలను రీమోడలింగ్ చేయించడం, ఇంకా ఏవైనా గృహాలకు రిపేర్లు చేయించడం లాంటివి కూడా అస్సలు చేయకూడదు. ఇంకా నూతన శంకుస్థాపనలో ద్వారాలు నిలబెట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే ఇళ్లకు సంబంధించి స్లాబ్ వేసుకోవడం ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ కత్తెర సమయంలో చెట్లు నరకడం, విత్తనాలు వేయడం, భూమి దున్నడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా చాలా మంది కత్తెర సమయంలో క్షవరం, తోటలు వేయడం లాంటివి కూడా చేయరు. అలాగే ఈ కత్తెర సమయంలో చెరువులు, బావులు త్రవ్వించుట, ఇంకా బోరు బావులు తవ్వించుట లాంటివి కూడా చేయకూడదు. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయుట, కొత్త వాహనాలు ప్రారంభించుట కూడా చేయకూడదు. ఇంకా దేవాలయాలు కట్టడం, విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాది కార్యక్రమాలు కూడా చేయరాదు. ఈ కత్తెర సమయంలో ఈ కార్యక్రమాలు అయితే అస్సలు చేయరాదండి. ఇంకా కత్తెర సమయంలో మనం చేయవలసిన పనులు ఏమిటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కత్తెర సమయంలో ఉపనయనం, వివాహం, యజ్ఞాలు లాంటివి చేసుకోవచ్చు. ఈ సమయంలో గృహానికి సంబంధించిన శుభకార్యాలు తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.